ఆయనైతేనే హర్ష గారికి పునర్జన్మ ఇవ్వగలరు. ఆయన రాగలిగితేనే ఆపరేషన్ని పాసిబుల్ చేయగలరు. వెంటనే ఆ పని చేయండి డాక్టర్. వెంటనే వాళ్ళతో మాట్లాడండి. ఓకే మేడం, ఆయన్ని కాంటాక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఈ విషయం చెప్దామనే మీ దగ్గరకు వచ్చాను. మేం చెయ్యాల్సింది మేం చేస్తాం. అరుణ్, నువ్వు కూడా ఆ డాక్టర్తో మాట్లాడడానికి ట్రై చేయరా. దుబాయ్లో మన వాళ్ళకి ఫోన్ చేయి, ఆయన ఇక్కడికి వచ్చేలా చెయ్యి. ఫ్లైట్ లో దొరకవేమో, మన వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఫ్లైట్ లో ఆయన్ని వెంటనే వచ్చేలా చెయ్యరా. మాట్లాడరా త్వరగా. అలాగే చూస్తుంటే బావ బతికేలా లేడు. సర్లే, నా మీదకు రాకుండా ఆ చామంతి మీదకు వెళ్లేలా తోసేశాగా, సమస్య లేదు. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా. నేను నీ తండ్రిగానే కాదు, నీకు మంచి స్నేహితుడిగాను ఉంటున్నాను. నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్నకై ప్రాణం ఇవ్వన ఇదిగో. కొడుకు చేసే మంచి పనిని తండ్రిగా నేను సమర్థించకపోతే నిజాన్నెలా అనేదెలా ఇవాళ నీ ఎదుట. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా వల్ల కావట్లేదన్నయ్య. నాన్న అలా చూడలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదన్నయ్య, నా వల్ల కావట్లేదు. ఉండరా, బాధ నీకే కాదు నాకు కూడా ఉంది. చిన్నపిల్లాళ్ళ ఫీల్ అయిపోతే ఎలా? నాన్నయ్య, బయట వాళ్ళకెవరికైనా అలా అయితేనే తట్టుకోలేను. కన్న తండ్రి అయితే ఓర్చుకోగలనా? డాక్టర్ గారు అంతా చెప్పాక కూడా ఓర్పుగా ఉండగలనా? ఉండాలరా, నా టెన్షన్లో నేనున్నాను. ఇలా ఎమోషనల్ అయితే పనులు జరగవు కదా. మనతో పైకి చెప్పుకోలేని బాధను ప్రేమ్ లోపల దాచుకోలేకపోతున్నాడు అరుణ్. మనం లోపల అనుభవిస్తున్న నరకయాత్రని వాడు బయటికి చూపిస్తున్నాడు, అంతే. అసలు ఇదంతా నీ వల్లే కదా. చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడిపోతే ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ విలవిల్లాడిపోతే ఉపయోగం ఏముంటుంది? తట్టుకోలేకపోతున్నాను అని తల్లడిల్లిపోతే యూజ్ ఏముంటుంది? నేనేం చేశాను? నువ్వే కదరా ఆ చామంతిని వెనకేసుకొచ్చింది. ఆ దసరా ఫెస్ట్ ని చామంతి చేసేలా చేసింది. నీ సపోర్ట్ వల్లే కదరా అదంతా చేయగలిగింది. చివరికి నన్నే చంపాలని చూసింది. మీ నాన్నకి ఈ గతి పట్టేలా చేసింది. నువ్వు గనక కామ్గా ఉండుంటే నీ కాలేజ్కి మేము వచ్చేవాళ్ళమే కాదు. మీ నాన్నకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయనకే అవుతుందన్నది ఇలా కుమిలిపోయే వాళ్ళము కాదు.
అమ్మా మీరు పొరపాటు పడుతున్నారు. చామంతి ఇలా చేయదు. నోరు ముయ్యరా, ఇంకా దాన్నే కాపాడాలని చూస్తున్నావు. నిన్నికేమనాలరా? పోరా అవతలికి. ఎలా మాట్లాడగలుగుతున్నావు? నన్ను అలా ఎలా అనగలుగుతున్నావు? నీది నోరా ఇంకేమన్నానా? నీ రక్తాన్ని మలినం చేసుకున్నావే, నా రక్తం కలుషితమైందని నువ్వు ఎలా అనుకుంటావు? నువ్వు నీచురాలివని, నేను పాపాత్మురాలనైపోయానని నువ్వెలా డిసైడ్ అవుతావు? నీకు మానవత్వమే లేదు అని, నేను మనిషిని కాదు అని నన్ను నీ కోపంలోకి ఎలా జమ కడుతున్నావు? పూర్తిగా నేనే చేశానని నమ్మిస్తున్నావే. అసలు నీకు మనసు అనేది ఒకటి ఏడిస్తే నాకీ బాధలన్నీ ఎందుకు? నేను నిన్ను ఎప్పుడు కాపాడుకోవాలని చూశాను, కానీ నా మీద నువ్వు ఎప్పుడైనా అలా ఆలోచన చేశావా? నన్నెప్పుడు ఎలా ఇరికించాలి, ఎలా క్షోభ పెట్టాలి, నన్నెలా గెంటేయాలన్నదే కదా నీ దిక్కుమాలిన ధ్యాసంతా. నీ దొంగ బుద్ధులని నాకొచ్చేసాయని తెలిసిపోయిందా? ఎలా అంటావా మాట? చూడు, ఒకరికి సాయం చేయడం కోసం నేను కష్టపడుతున్నాను, నీ స్వార్థం కోసం నువ్వు ఆరాటపడుతున్నావు.